అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు రాష్ట్రపతి నిలయంలో ఉన్నామండి. రాష్ట్రపతి నిలయంలో నక్షత్ర వాటిక అంటే మన బర్త్ స్టార్ బేస్ చేసుకొని ఒక్కొక్క ప్లాంట్ ఉంటుంది. ఆ ప్లాంట్ ఇక్కడ మనం మొత్తం 27 బర్త్ స్టార్స్కి 27 ప్లాంట్స్ ఇక్కడ అరేంజ్ చేసి మనకి ఒక గార్డెన్ రెడీ చేశారు. దాన్ని నక్షత్ర వాటిక అంటారు. ఈ నక్షత్ర వాటికలో టోటల్ 52 ప్లాంట్స్ని అరేంజ్ చేశారండి. ఇక్కడ చూస్తే అదే మొత్తం స్ట్రక్చర్ అంతా ఇలా ఉంటుంది. మొత్తం 27 స్టార్స్, నక్షత్రాలు, 12 రాసులు, 9 ప్లానెట్స్, బ్రహ్మ, విష్ణు, శివ, ధన్వంతరి, టోటల్ మొత్తం 52 ఇదే ఆర్డర్లో ఇక్కడ ఎక్కడైతే ఇలా ఎలా అయితే ఉన్నదో అదే ఆర్డర్లో వాళ్ళు అరేంజ్ చేసి పెట్టారు. ఈ చెట్టు అశ్విని నక్షత్రానికి చెందిందండి. చెట్టు పేరు ముష్టి. భరణి నక్షత్రం ఉసిరి చెట్టు. కృత్తికా నక్షత్రం మేడి చెట్టు లేదా అతి చెట్టు. రోహిణి నక్షత్రం నేరేడు చెట్టు. మృగశిర నక్షత్రం సండ్ర చెట్టు. ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర చెట్టు పేరు కూడా ఆరుద్ర అండి. పునర్వసు నక్షత్రం వెదురు చెట్టు. పుష్యమి నక్షత్రం రావి చెట్టు. ఆశ్లేష నక్షత్రం నాగకేసరి చెట్టు. మాఘ నక్షత్రం మాఘ చెట్టు, ఇది మర్రి చెట్టు. పూర్వ ఫల్గుని నక్షత్రం పలాశ వృక్షం. ఉత్తర ఫల్గుని నక్షత్రం బడి జువ్వి చెట్టు. జువ్వి చెట్టు. హస్త నక్షత్రం అడవి మామిడి చెట్టు. ఇది సన్నజాజిలాగా ఉంది. చిత్ర నక్షత్రం మారేడు చెట్టు. స్వాతి నక్షత్రం తెల్ల మద్ది చెట్టు. అర్జున వృక్షం. విశాఖ నక్షత్రం కౌట వృక్షం. అనురాధ నక్షత్రం పొగడ చెట్టు. జ్యేష్ఠ నక్షత్రం సేమల వృక్షం, లోద్గూజు చెట్టు. మూలా నక్షత్రం కాల డామర్ వృక్షం. పూర్వాషాఢ నక్షత్రం కుర్ప చెట్టు. సీతా అశోక వృక్షం అంటే ఇది అశోక చెట్టు. అశోక చెట్టు. ఉత్తరాషాఢ నక్షత్రం పనస చెట్టు. శ్రవణ నక్షత్రం జిల్లేడు చెట్టు. ధనిష్ట నక్షత్రం సెమీ వృక్షం. అది తీసేయాలి, అది మళ్ళీ అవుతుంది. ధనిష్ట నక్షత్రం సెమీ వృక్షం. శతభిష నక్షత్రం కదంబ చెట్టు. పూర్వభాద్ర నక్షత్రం
వేప చెట్టు, ఉత్తర భాద్ర నక్షత్రం మామిడి చెట్టు, రేవతి నక్షత్రం ఇప్ప చెట్టు. ఆ నక్షత్రాలు అయిపోయినండి. ఇప్పుడు రాశులు మొత్తం 12 రాశులు. 12 రాశులు ఫస్ట్ది మేషరాశి, ఎర్రచందనం. వృషభ రాశి, ఏడాకుల పాల చెట్టు. ఇది పనస, అంతే కదా, పనస చెట్టు, కటహల వృక్షం. మిథున రాశి, పనస చెట్టు. కర్కాటక రాశి, మోదుగ చెట్టు, పలాస వృక్షం అంటారు. సింహరాశి, బేరు వృక్షం, రేగి చెట్టు. కన్యరాశి, మామిడి వృక్షం. తులారాశి, పొగటి చెట్టు. వృశ్చిక చెట్టు, చెట్టు పేరు చీర, కైర్ చెట్టు. ధనుసు రాశి, రావి చెట్టు. మీన రాశి, మర్రి చెట్టు. లార్డ్ శివ, బిల్వవృక్షం. ఇది ధన్వంతరి సంబంధించిన చెట్టు అండి. జమ్మి చెట్టు. సూర్యుడు, సన్, జిల్లేడు చెట్టు. ఈ గ్రహాలని 9 గ్రహాలు. 9 గ్రహాల్లో మొదటి గ్రహం బుధుడు. బుధుడు అపామార్గ చెట్టు. రెండవ గ్రహం గురుడు ఆర్ జూపిటర్, బృహస్పతి, రావి చెట్టు. శుక్రుడు, కేతు గ్రహం, కుష ఆర్ దర్భగడ్డి. శని, శని గ్రహం అండి, సాటర్న్, సెమీ వృక్షం, జమ్మి చెట్టు. రాహు, డ్రాగన్ స్టైల్, డ్రాగన్స్ హెడ్. రాహు కేతువులు కదా, డ్రాగన్ మొక్క. మార్స్, అంగారకుడు, ఖాందిర్ వృక్షం. ఇందాక అక్కడెక్కడ వృక్షం, అదే ఖాందిర్ వృక్షం. ఖాదిర్ వృక్షం. మూన్, మోదుగ చెట్టు. ఇక్కడ ఇది మోదుగని రాసినాడు, అక్కడ దానికి మోదుగని రాయాలి, అక్కడ దానికి కూడా మోదుగని రాయాలి. వేనస్, శుక్రుడు, గులార వృక్షం. అత్తి చెట్టు ఆర్ మేడిపండు. ఇవండి 27 నక్షత్రాలు 12 రాశులకి మ్యాప్ చేస్తూ వేసిన చెట్లు వివరాలు.
ఈ 52 treesని వీళ్ళు అరేంజ్ చేయడం కోసం కేటాయించిన స్థలం 1.2 acres అండి. ఎందుకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టును చెప్పారు? ఈ క్వశ్చన్ అయితే నాకు కూడా ఉందండి. మన పురాణాల ప్రకారం ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. రీజన్ ఏదైనా కానివ్వండి, 52 ట్రీస్ని ఒక చోట చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అరేంజ్మెంట్స్ కానీ, ఆ పాత్వేస్ సెట్టింగ్ కానీ, డిజైన్ కానీ చాలా బాగుందండి. బాగా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఈ గార్డెన్లో అలా కొంచెం సేపు తిరగడం వల్ల మనకు వాకింగ్ అయిపోతుంది. ఇంకా ఈ ఫ్రెష్ ఎయిర్ మనకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుందండి. ఎక్కువసేపు నడవలేమనుకునే వాళ్ళు అక్కడ కూర్చోవచ్చండి. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. అలా కూర్చొని రిలాక్స్ అయ్యి ఆ ఫ్రెష్ ఎయిర్ని పీలుస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో రాలేని వాళ్ళు, ఎక్కడో ఉన్న వాళ్ళ కోసం అండి పర్టికులర్గా చేసింది. ఇక్కడే ఉండి రాగలిగే వాళ్ళైతే మాత్రం వచ్చి ఆ గార్డెన్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడే హెర్బల్ గార్డెన్ కూడా ఉందండి. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బల్స్ అన్నిటిని కలిపి ఇలాగే ఒక గార్డెన్ లాగా తయారు చేశారు. చాలా బాగుంది అది కూడా. ప్రకృతి ప్రేమికులకు రాష్ట్రపతి నిలయం విజిట్ అనేది ఒక మంచి అనుభూతి. ఇంట్రెస్ట్ ఉంది రాగలిగే వాళ్ళైతే మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్, మీ లక్ష్మి.